అక్కడ ఎవరు కూడా ముందుగా డిసైడ్ అవ్వలేదు వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడిస్తారని ఏం తెలియదు అక్కడికి వెళ్ళే వరకు కూడా. అక్కడ ఎవరైతే గేమ్ విన్ అయ్యారో స్పాట్లో వాళ్ళని తీసుకొచ్చి మాతో ఇంటరాక్షన్ చేస్తారు. మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళు హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు మోస్ట్లీ. ఎవరిని అడిగినా కళ్యాణ్ ఫ్యాన్ అనే చెప్పారు. కానీ కళ్యాణ్కి అవకాశం రాలేదు కాబట్టి అక్కడికి వచ్చి మాట్లాడడానికి బికాస్ ఆఫ్ లైక్ టికెట్ టు ఫినాలి వల్ల. సో అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతోటి ఇంటరాక్షన్ జరుగుతుంది. అంతే తప్ప మేము కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ వాళ్ళతోటే మాట్లాడాలి, తనుజతో మాట్లాడకూడదు, భరణితో మాట్లాడకూడదు అలా ఏం లేదు అక్కడ. మాకు ఎవరితో ఛాన్స్ ఇస్తారో వాళ్ళతో మాట్లాడతాం. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడమే చాలా గొప్ప అవకాశం. నేను ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని అయితే నేను అనుకోను. సో అలాంటి అవకాశం వచ్చింది, నేను యూటిలైజ్ చేసుకున్నాను. అలాగే నాకు అక్కడ వాళ్ళిద్దరితో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఇద్దరిని అడిగాను. అండ్ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే చేస్తాను ఇప్పుడు పోల్స్లో చూసి. ఓకే, హాయ్, వెల్కమ్ టు జర్నీ విత్ శ్రావణి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. బిగ్ బాస్ ఎపిసోడ్కి అయితే వెళ్ళాను నేను యాజ్ అన్ ఆడియన్గా. యాక్చువల్లీ ఇలాంటి అవకాశం అయితే చాలా తక్కువ మందికి అయితే వస్తుంది. నాకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ఇది. నేను అసలు వెళ్తానని నేను అనుకోలేదు అసలు. సో ఇంకొకటి ఏంటంటే వెళ్ళి వచ్చే వరకు కూడా ఎటువంటి పోస్ట్ పెట్టకూడదు, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎటువంటి పోస్ట్ పెట్టకూడదు అన్నారు. సో నేను ఎలాంటి పోస్ట్ కానీ ఎలాంటి స్టోరీ కానీ పెట్టలేదు. సో నేను ఎవరికి ముందు చెప్పలేదు ఇంటిమేషన్. చాలామంది క్వశ్చన్స్ అడిగారు, మీరే కదా వెళ్ళారు ఏంటి ఏం చెప్పలేదు అని చాలామంది అడిగారు. చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అన్ని క్వశ్చన్స్కి నేను ఒక్క పోస్ట్లో అయితే ఆన్సర్ చేయలేను, ఒక షార్ట్లో అయితే సరిపోద్ది అన్నిటికీ ఆన్సర్స్. సో నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది, నేను ఎలా వాళ్ళతో మాట్లాడాను, ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఎవరెవరితో మాట్లాడాను, ఎవరెవరిని చూశాను, లైక్ సెట్ ఎలా ఉంది, ఇవన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తనుజ కళ్యాణ్కి ఓట్ చేయమని రిక్వెస్ట్ చేసిందా అని అడుగుతున్నారు. అవును, రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ మీన్స్ తన ఓట్ అపీల్ చేసుకునేటప్పుడు కళ్యాణ్కి అయితే ఛాన్స్ రాలేదు, మీరు ఓట్ చేయండి అని చెప్పింది. ఆ టైంలో బిగ్ బాస్ అయితే తిట్టారు, ఓట్ అపీల్ మీది, మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి తిట్టారు. ఇదైతే జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కళ్యాణ్ గురించి ఆడియన్స్ ఏమైనా అడిగారా? అడిగారు చాలామంది. కళ్యాణ్ది మీది బాగుందని చెప్పి తనుజాకి చెప్పారు. లైవ్లో రికార్డ్ అయ్యింది, కొన్ని అయితే కట్ అయ్యాయి. నేను కూడా కళ్యాణ్కి హాయ్ చెప్పమని చెప్పాను, అది కూడా కట్ అయ్యింది లైవ్లో కూడా. కానీ లైవ్లో తర్వాత హాయ్ చెప్పమని చెప్పింది అని చెప్పి అదైతే రికార్డ్ అయ్యింది, అదైతే వచ్చింది లైవ్లో. అది కావాలంటే కనుక నేను ఇన్స్టాలో పెడతాను. అండ్ అక్కడ ఆడియన్స్లో ఎవరైనా ఎక్కువ ఎవరి ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ? కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు అక్కడ ఎక్కువ. అండ్ బిగ్ బాస్లో మీరు ఎవరికి ఓట్ చేస్తారు? అఫ్ కోర్స్ కళ్యాణ్ గురించి తనుజ ఓట్ అపీల్ చేసిందా? అగైన్ చేసింది. కళ్యాణ్ గురించి మాట్లాడారా? నేను కళ్యాణ్ గురించి అయితే ఒకసారి మాట్లాడాను. తనుజకి హాయ్ చెప్పమని చెప్పాను, వెళ్ళి కళ్యాణ్కి చెప్పింది. కళ్యాణ్ కూడా నాకు హాయ్ చెప్పారు అక్కడి నుంచి, లోపల నుంచి. అండ్ హౌస్లోకి ఆడియన్స్ని పంపించారు కదా, సో అక్కడ అందరూ మాట్లాడేదానికి ఛాన్స్ వచ్చిందా? అవును, వచ్చింది. అందరికీ వచ్చింది ఛాన్స్. కానీ కొంతమంది నర్వస్ ఫీల్ అయ్యి మాట్లాడలేదు, కొంతమంది యూజ్ చేసుకున్నారు. అందరూ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ దాకా మాట్లాడారు. కానీ లైవ్ టెలికాస్ట్లో కొంతమంది వచ్చాయి కానీ ఫేసెస్ చూపించలా. ఎపిసోడ్లో మాత్రం చాలా తక్కువ మంది ప్లే చేశారు. అండ్ కళ్యాణ్ గురించి మాట్లాడారా? అగైన్ కళ్యాణ్ గురించి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కళ్యాణ్ గురించి మాట్లాడాను, హాయ్ చెప్పమని చెప్పాను. అప్పుడు తనుజ ఒకటి చెప్పింది, లాస్ట్లో చెప్తా ఏం చెప్పింది అనేది. అండ్ హౌస్లోకి ఆడియన్స్ని పంపించారు కదా, సో అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. అగైన్ అవును, అందరికీ ఛాన్స్ వచ్చింది. కళ్యాణ్ ఫ్యాన్ కదా మీరు, అక్కడ కళ్యాణ్ కోసం మాట్లాడే ఛాన్స్ రాలేదా? కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి డిసప్పాయింటెడ్. కళ్యాణ్ ఫ్యానే నేను, కానీ అక్కడ కళ్యాణ్తో మాట్లాడడానికి ఛాన్స్ లేదు బికాస్ ఆఫ్ టికెట్ ఫినాలి, తనకి టికెట్ వచ్చింది కాబట్టి. సో నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మీరు కళ్యాణ్ ఫ్యాన్ కదా, తనుజ భరణి బదులు కళ్యాణ్ ఉంటే బాగుండేది అనుకున్నారా? అవును అనుకున్నాను. నేను కళ్యాణ్ ఉంటే బాగుండేది, మాట్లాడొచ్చని. నేను యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ నేనైతే కళ్యాణ్ వైపు చూస్తూ ఉండడమే సరిపోయింది అక్కడ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కూడా.
మీరు కళ్యాణ్కి హాయ్ చెప్పారా? మాట్లాడే ఛాన్స్ రాలేదా? కళ్యాణ్కి హాయ్ మాత్రమే చెప్పాను, అది కూడా డైరెక్ట్గా చెప్పకూడదని చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు. అక్కడ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి, ఇంకెవ్వరితోటి కనీసం హ్యాండ్ షేక్ కానీ లైక్ హ్యాండ్స్ ఊపడం కానీ ఏమి చేయకూడదని చెప్పారు. కానీ మేము ఏంటంటే లాస్ట్లో లైక్ బాయ్ చెప్పేసి వచ్చాం. అండ్ తనుజ కళ్యాణ్కి ఓట్ వేయమని చెప్పిందంట, నిజమేనా? అవును నిజమే. అండ్ తనుజ కళ్యాణ్ కోసం సేమ్ క్వశ్చన్, నిజమే. కళ్యాణ్కి ఆడియన్స్ కలిసే ఛాన్స్ ఉండదా? ఇది చాలా అన్ఫేర్ అవుతుంది. అవును, ఛాన్స్ అయితే ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే తన టికెట్ ఫినాలి గెలుచుకున్నాడు. కానీ ఆ టికెట్ ఫినాలి గెలుచుకోవడం వల్ల తనకి లైక్ ప్లసెస్ కంటే మైనసెస్ ఎక్కువ ఉన్నాయి. తను లైక్ ఓటీపీలు కోల్పోయాడు, స్క్రీన్ ప్లేస్ తగ్గింది, గేమ్స్ ఆడడం తగ్గింది. సో అదైతే కొంచెం మైనస్సే అని చెప్పాలి. తనుజ కళ్యాణ్ గురించి ఏం చెప్పింది? వాళ్ళ బాండింగ్ గురించి ఎక్సెట్రా. డిడ్ షీ ఆస్క్ టు ఓట్ ఫర్ హిమ్? వాళ్ళ బాండింగ్ గురించి అయితే అందరూ అడిగారు క్వశ్చన్స్. మీ బాండింగ్ బాగుంటుంది, కళ్యాణ్ది మీది బాండింగ్ బాగుంటుందని చెప్పినప్పుడల్లా కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పింది. దాంతోపాటు మేము లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాము అని చెప్పింది. అండ్ ఓటీపీలు కూడా అడిగింది, అదైతే కట్ చేశారు. అండ్ హౌ హ్యాపెన్ దిస్ సర్ప్రైజ్ విజిట్? యా, సర్ప్రైజ్గానే వెళ్ళాను నేను. నాకు తెలీదు, జస్ట్ ఒక 1 hour ముందు మాత్రమే తెలిసింది. సర్ప్రైజ్గానే వెళ్ళాను నేనైతే. ఐ ఇన్స్పైర్డ్ బై యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఈజ్ ఆసమ్ ఇన్ బిగ్ బాస్. ఇట్స్ ఏ సర్ప్రైజ్ విజిట్. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్డ్గా లేను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో మాట్లాడడం కూడా నేను టైమ్స్ ఫీల్ అయ్యా కొంచెం స్టార్టింగ్లో, తర్వాత ఓకే అనిపించింది. సో నేనైతే రెడీగా అయితే లేను, సడన్గా వెళ్ళాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ తనుజ, షీ ఈజ్ వెరీ జెన్యూన్. యా, కానీ నాకు కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్. లైక్ కళ్యాణ్ గురించి అడగొచ్చు కదా, అక్కడ ఛాన్స్ లేదురా అడగడానికి. కళ్యాణ్ గురించి కాదు కదా, కళ్యాణ్తో కానీ ఇమాన్యుయల్తో కానీ ఇంకెవ్వరితో మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ తనుజ అండ్ భరణి గారు మాత్రమే. అండ్ మీరు కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు? చెప్పాను ఆల్రెడీ, హాయ్, అంతే. కళ్యాణ్ ఇంటరాక్షన్ ఉంటుందా? ఏమన్నా చెప్పరా బీబీ వాళ్ళు? లేదండి, కళ్యాణ్ ఇంటరాక్షన్ అయితే ఉండకపోవచ్చు ఆడియన్స్తో. ఎవరు విన్ అవుతారని నాకు కూడా తెలీదు. నేనైతే కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సెలబ్రిటీ విన్ అవ్వాలని కోరుకుంటే అందరూ తనుజ నగ్గుద్ది, లేదు కామనర్ విన్ అవ్వాలి అనుకుంటే కనుక కళ్యాణ్ విన్ అవ్వచ్చు. అండ్ తనుజ ఓట్ అపీల్ సేమ్ క్వశ్చన్ అడిగింది. కళ్యాణ్ గురించి ఏమన్నా చెప్పారా తనుజకి? దేర్ బాండ్ ఈజ్ జెన్యూన్ అండ్ గుడ్ అని. యా, చాలామంది చెప్పారు, నేనైతే చెప్పలేదు కానీ చాలామంది చెప్పారు వాళ్ళ బాండ్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. మీరు ఇలానే ఉండాలి అని కూడా చెప్పారు. లైక్ కళ్యాణ్ ఫ్యానే కదా మీరు? అవును. నాకు ఒక క్వశ్చన్ అర్థం కాలేదండి, నిన్న వెళ్ళొచ్చాక ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒకటే క్వశ్చన్, మీరు కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఎందుకు వెళ్ళారు, ఎందుకు మాట్లాడారు? కళ్యాణ్ ఫ్యానేనండి. ఇప్పుడు కళ్యాణ్ చూసే ఛాన్స్ అయినా వస్తుంది కదా అక్కడికి వెళ్తే. ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ ఎవరు ఉంటారనేది మాకు కూడా తెలీదు. యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్ నేను ఫస్ట్, తర్వాత కళ్యాణ్ ఫ్యాన్. సో నేను అందుకు వెళ్ళా. ఓకేనా? గొడవలు పడొద్దని సజెస్ట్ చేశారా ఎవరైనా? లేదండి, సజెస్ట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆడియన్స్ క్వశ్చన్స్ అయితే అడుగుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు. అప్పుడు బిగ్ బాస్ టీం ఏమన్నారంటే, ఎవరిని క్వశ్చన్స్ అయితే అడగండి, కానీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడొద్దు. వాళ్ళు ఇన్ని వీక్స్ నుంచి ఇక్కడ సర్వైవ్ అవుతూ ఉన్నారు కదా, మీరు ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతారో వాటి వల్ల, ఆ వర్డ్స్ వల్ల వాళ్ళ ముందు గేమ్ అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో అందరికీ బూస్ట్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చి రండి అని మాత్రమే చెప్పారు. సో దానివల్ల అందరూ పాజిటివ్గానే మాట్లాడొచ్చారు. ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అందరూ కలిపి? ఆల్మోస్ట్ ఒక 20 to 25 క్వశ్చన్స్ అడుగుండొచ్చు. కళ్యాణ్ టర్న్ లేదా? లేక కళ్యాణ్ ఉన్నప్పుడు వెళ్ళాల్సింది కదా. ఓకే, కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటే అడుగుతున్న క్వశ్చన్ ఇది. కళ్యాణ్ టర్న్ లేదండి, ఎందుకంటే టికెట్ ఫైనలీ విన్ అయ్యారు కాబట్టి. మేక్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ తనుజ, డోంట్ మిస్. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసానండి, కానీ నేను ఒక క్వశ్చన్ అయితే అడిగా తనుజని, అది ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ అయింది. జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది, తనుజ ఫ్యూ వీక్స్ మేబీ ఫ్యామిలీ వీక్ అప్పటి నుంచి కొంచెం అందరితో క్లోజ్గా ఉంటుంది, కళ్యాణ్తో, భరణితో అండ్ ఆల్సో ఇమాన్యుయల్తో. వీళ్ళ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడుతున్నా, లైక్ ఏదైనా టాస్క్ సంబంధించిన విషయంలో కూడా ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేయడం అనేది నేను రీసెంట్గా చూసాను, అంతకుముందు అంతలా ఫైట్ చేయడం నేను చూడలేదు. సో అదే క్వశ్చన్ నేను తనుజని అడిగాను, టెలికాస్ట్ కూడా అయ్యింది. దానికి తన ఆన్సర్ ఏం చెప్పారంటే, నేను ఇదివరకు అయితే నేను కెప్టెన్ అవ్వలేదు కదా, కెప్టెన్ అయ్యాక వాళ్ళకైతే నేను ఛాన్స్ ఇస్తున్నాను, సో వాళ్ళు నగ్గాలనుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అదైతే జరిగింది అక్కడ. అండ్ ఎందుకు ఆడియన్స్గా వెళ్ళిన వాళ్ళు తనుజ గేమ్ గురించి అడగకుండా చెక్క భజన చేశారు?
నేను ఆల్రెడీ చెప్పాను, నెగిటివ్ ఏం చెయ్యొద్దు అని చెప్పారు, పాజిటివ్గా మాట్లాడొచ్చామని చెప్పారు. సో అక్కడ ఉన్న వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తనుజాకి పాజిటివ్గా చెప్పే బయటకు వచ్చారు. అండ్ ఫస్ట్ బర్నీ గారికి పాజిటివ్గా మాట్లాడారు. బర్నీ గారు లేరు కదా, ఓటాపిఎల్ అయితే అయ్యి వెళ్ళిపోయారు కదా, ఆయనకి ఛాన్స్ రాలేదని. సో తనుజా గారే ఉన్నారు, సో ఆవిడతోటే మాట్లాడాలి. ఆవిడతో మాట్లాడాలంటే కొంచెం పాజిటివ్గా ఈ మాటలు మాట్లాడితేనే టెలికాస్ట్ అవుద్ది. సో అందరు అలాగే మాట్లాడారు. ప్లీజ్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారో కొంచెం క్లియర్గా చెప్పండి ప్లీజ్. నేను కళ్యాణ్ గురించి హాయ్ మాత్రమే చెప్పాను. కళ్యాణ్ కోసం తనుజా ఓట్ చేయమని చెప్పింది సిస్టర్, చెప్పింది. మీరు అన్ని నాకు డౌట్ వచ్చింది నైట్, మీరేనా కాదా అని చెప్పండి. నేనే అండి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాను కదా అక్కడ. తనుజాది కళ్యాణ్ది బాండ్ ప్యూర్గానే ఉందా, మంచిగానే ఉందా అని అడుగుతున్నారు. యా, నేను చూసింది ఒక 1 hour మాత్రమే, అందులో కూడా కళ్యాణ్ విడిగా తనుజా విడిగా ఉన్నారు. సో నేను 1 hourలో చూసి నేను వాళ్ళని డిసైడ్ చేయలేను. అండ్ మనం చూసే ఎపిసోడ్స్ కూడా 1 hourలో చూసి వాళ్ళని ఎవరిని డిసైడ్ చేయలేము మనం. నాకైతే చూడడానికి నా ఒపీనియన్ మంచిగానే అనిపిస్తుంది. లైవ్లో మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి వెయ్యలేదు అనుకుంటా, వాటన్నిటిపైన ఒక వీడియో చేయండి. లైవ్లో నేను అన్నీ మాట్లాడినవన్నీ వెయ్యలేదు, కొంచెం కట్ అయ్యాయి, కానీ ఆల్మోస్ట్ అన్నీ వేశారు. కాకపోతే నా ఫేస్ చూపించలేదు తప్ప నా వాయిస్ అయితే అక్కడ టెలికాస్ట్ అయ్యింది. నేను అడిగినవి టెలికాస్ట్ అవ్వలేని క్వశ్చన్స్ ఏంటంటే సిల్లీ థింగ్స్ లైక్ తనుజాని క్వశ్చన్ అడిగాను నేను, వాళ్ళంతా ఫేస్ మాస్క్ వేసుకున్నారు కదా, డీమాన్ లైక్ ఇమాన్యుయల్, రీతు వాళ్ళు వీకెండ్ ఎపిసోడ్ ముందు, అప్పుడు మీరు ఎందుకు వేసుకోలేదని అడిగాను. ఆడియన్స్ అందరూ న్యాచురల్ బ్యూటీ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ బర్నీ గారి హెల్త్ ఎలా ఉందని అడిగాను, ఆయన రీజన్ చెప్పారు, ఇలా ఉంది అని చెప్పారు. అండ్ తనుజా హెల్త్ గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు. తనుజా హ్యాండ్ బాగాలేదని చెప్పి తను కూడా రిప్లై ఇచ్చింది. అండ్ ముద్దమందారం టీం గురించి అడిగారు, సీరియల్ గురించి, ముద్దమందారం టీం అంటే మీకు ఇష్టమా కాదా అని అడిగారు. సో వాటన్నిటి గురించి టెలికాస్ట్ చేయలేదు, ఆల్రెడీ తనుజా గారు అక్కడ చెప్పారు, ఈ సీరియల్ నేమ్స్ ఇక్కడ చెప్తే టెలికాస్ట్ అవ్వని చెప్పారు ఆల్రెడీ. సేమ్ అలానే జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని లైవ్లో టెలికాస్ట్ అయ్యాయి, కొంతవరకు కట్ అయ్యాయి. అండ్ డైరెక్ట్ ఎపిసోడ్లో అయితే మాత్రం చాలామంది కట్ అయిపోయాయి, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే టెలికాస్ట్ అయ్యాయి. నా అయితే టెలికాస్ట్ అయ్యాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. టోటల్ ఏం జరిగిందో, హౌస్లో ఏం కట్ చేస్తారో వీడియో చేయండి. యా, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నా. టోటల్ అయితే స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో చెప్తాను వినండి. సెక్యూరిటీ చెక్ అయితే చాలా గట్టిగా జరిగింది. అండ్ ఎవరితో కూడా హ్యాండ్ షేక్ ఇవ్వడం కానీ దగ్గరికి వెళ్ళడం కానీ చేయకూడదని చెప్పారు. జస్ట్ ఇలా అంటే ఇలా ఓకే, ఇలా అని కానీ ఇలా ఏం పెట్టకూడదని చెప్పారు. మేబీ మెహబూబా టైంలో వైరల్ అయ్యింది కదా, దానివల్ల ఏమో ఇలా ఏం సింబల్స్ చూపించకూడదని చెప్పారు హ్యాండ్స్తో. అండ్ ఓన్లీ ఇద్దరికే హాయ్ చెప్పాలి, రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా హాయ్ చెప్పకూడదని చెప్పారు. సో మేము వెళ్ళి అలాగే కూర్చుని ఉన్నాం, వాళ్ళు హాయ్ చెప్తున్నా చెప్పలేదు. చాలా ఫీల్ అయ్యాను నేను ఆ టైంలో, హాయ్ కూడా చెప్పలేకపోతున్నాను. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం బాయ్ మాత్రం చెప్పేసాం. అండ్ బిగ్ బాస్ ఐ లవ్ యూ అని కూడా గట్టిగా అరిచేసాం అందరం, కానీ అవన్నీ టెలికాస్ట్ చేయలేదు. కానీ హౌస్ ఉంది చూడండి, వాళ్ళంతా ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేనైతే పిచ్చి ఫ్యాన్ అయిపోయా. నేను హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఒకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేసా, ఫ్రిడ్జ్ ఉంది కదా, ఐస్ క్రీమ్స్ అన్నీ అక్కడ పెట్టుకుని తినకుండా ఎలా కూర్చుంటున్నారు వీళ్ళని అడుగుదాం అనుకున్నాను. మరీ సిల్లీగా ఉంటుందేమో అని అడగలేదు నేను. అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు ఆ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వేవి, వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకునేవి, సోఫా దగ్గర కూర్చునేవి, అన్నీ అవే గుర్తొచ్చాయి నాకు. గార్డెన్ ఏరియాలో వాళ్ళు పడుకుని మాట్లాడుకునేవి, వాళ్ళు వాక్ చేసేవి, అవన్నీ. నేను అక్కడ ఉన్న నా కళ నిజమా అని చాలా డౌట్ అనిపించింది నాకు. నేనైతే ఫుల్ హ్యాపీ, నా లైఫ్లో ది బెస్ట్ మెమరీ అయితే ఇదే చెప్పొచ్చు నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా పెట్టారని అడిగారు. ఫుడ్ పెట్టారండి మాకు ఫుడ్. లైక్ మేము 5 o'clock వెళ్ళిపోయాం, 8 o'clock లోపలికి పంపించారు, సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత. ఆ టైంలో మాకు పోహా అండ్ స్వీట్ ఒకటి పెట్టారు, దాంతోపాటు బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు. కళ్యాణ్ కప్ కొట్టాలి, కొట్టాలని కోరుకుంటున్నాను నేను కూడా. అక్క తనుజ కళ్యాణ్ కోసం ఓట్ వేయమని అడిగింది. తనుజ కళ్యాణ్కి ఓట్ చేయమని చాలా క్వశ్చన్స్ ఇవే అడుగుతున్నారు. ఓట్ చేయమని అడిగింది, కట్ అయింది. అది అంటే ఓటపీఎల్ తింది కదా, ఆయన్ని ఎందుకు అడగడం అని చెప్పి బిగ్ బాస్ అడగొద్దని చెప్పారు. అండ్ సేమ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ ఎలా అనిపించింది, ఫేక్ ఆర్ రియల్? నీ అబ్జర్వేషన్ ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిందే చాలా తక్కువ, కానీ నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ తనుజతో మాట్లాడుతుంటే అక్కడ కళ్యాణ్, ఇమాన్యుయల్, డీమాన్ వాళ్ళు, సుమన్ శెట్టి గారు వాళ్ళు ఫేస్ అలా కెమెరా దగ్గర ఒక హోల్ ఉంది, అక్కడ పెట్టుకుని వింటున్నారు. ఫుల్ కామెడీ చేశారు. అన్నీ టెలికాస్ట్ అవ్వలేదు, కానీ మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నా ఫుల్ కామెడీ.
ఎలా అంటే కాలేజ్లో బయట ఏదైనా స్టేజ్ మీద ఫెస్టివల్ జరుగుతుంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పక్క నుంచి బాయ్స్ కామెడీ చేస్తారు చూసారా, అలా అనిపించింది నాకైతే. వాళ్ళ బాండ్ అయితే నాకు ఓకే బాగానే ఉందనిపించింది. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, మనం కొట్టుకుంటున్నాం. నేను జనరల్గా నాకు కళ్యాణ్ అంటే ఇష్టం, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అంతే తప్ప నేను వేరే ఎవరిని తప్పు చేసి మాట్లాడను, వేరే ఎవరిని నేను తప్పు చేయను. ఓవరాల్గా బిగ్ బాస్కి వెళ్ళడం మీకు ఎలా అనిపించింది? యా చాలా 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 బాగా అనిపించింది. చెప్తున్నాను కానీ నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది నాకు. నేను లైఫ్లో మర్చిపోని ఎక్స్పీరియన్స్. యాజ్ ఏ కంటెస్టెంట్ అయితే మనకు అంత సినిమా లేదు, కానీ యాజ్ అన్ ఆడియన్గా అక్కడికి వెళ్ళానంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ 1 అవర్ కూడా చాలా తక్కువ టైంలో అనిపించింది. వెళ్ళిపోతున్నప్పుడు అయితే చాలా బాధ అనిపించింది, అప్పుడే అయిపోయిందా అని చెప్పి. మీరు వెళ్ళిన ఆడియన్స్కి వాళ్ళే రెడీ చేస్తారా? లేదండి, వాళ్ళు ఏం రెడీ చేయరు, మనమే రెడీ అయ్యి వెళ్ళాలి. మీరు అలా రెడీ అయ్యి వెళ్ళకపోతే బిస్కెట్ అయిపోతారు అక్కడ. ఖచ్చితంగా రెడీ అయ్యి వెళ్ళాలి. వాళ్ళు ఏం రెడీ చేయరు, కనీసం టచ్ అప్ అవి కూడా వాళ్ళు ఏం చేయరు. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కళ్యాణ్కి హాయ్ చెప్పమని చెప్పారు కదా, హాయ్ చెప్పమని చెప్తే తనుజ చెప్పిందా? అలాగే కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అయ్యారు? అండ్ ఇది లైవ్లో లేదు కదా, కానీ ఏదో వీడియో పెట్టారు, అదేంటని అడుగుతున్నారు, అంతే కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను కళ్యాణ్కి హాయ్ చెప్పమని చెప్పాను తనుజకి. అప్పుడు హాయ్ ఒకటే సరిపోతుందా, హక్ కూడా కావాలని అడిగారు తనుజ. నేను నవ్వాను, స్మైల్ ఇచ్చాను. సో లోపలికి వెళ్ళి కళ్యాణ్ని పిలిచి, నీకు అదిగో శ్రావణి నీకు హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పు అని చెప్పించారు. హాయ్ చెప్పాడు కళ్యాణ్ నాకు. అది కూడా కట్ అయింది లైవ్లో. కానీ ఇదే లైవ్ మళ్ళీ తర్వాత ఎప్పుడు చూపించారంటే, ఒక 5 minutes తర్వాత ఇమీడియట్గా ఎవరిని ఇమాన్యుయల్ అక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఏదో వెజిటేబుల్స్, ఆ టైంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్లో తనుజ వాయిస్ వినపడుతుంది. కళ్యాణ్కి ఆ అమ్మాయి లాస్ట్లో కూర్చుంది కదా, ఆ అమ్మాయి హాయ్ చెప్పమని చెప్పింది అని చెప్పి కళ్యాణ్కి చెప్తుంది, రిమైనింగ్ మెంబర్స్ కూడా. అదైతే లైవ్లో రికార్డ్ అయింది. అది ఆ వీడియోకి అర్థం. బిగ్ బాస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతున్నారు నన్ను. చాలా క్వశ్చన్స్ మెసేజెస్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఛాన్స్ వచ్చింది నాకు. అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఛాన్స్ ఉంటుంది. యాజ్ అన్ ఆడియన్గా వెళ్ళడానికి అయితే చాలా టఫ్ కాంపిటీషనే ఉంది. బిగ్ బాస్కి కాదు కానీ స్టార్ మా పరివార్ ఉంటుంది కదా, అలాంటి షోస్కి అయితే ఆడియన్స్గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నేను దాని గురించి క్లియర్గా వీడియో చేస్తాను, ఎలా ఏంటి అని చెప్పి. జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో కింద మెసేజ్ చేయండి, నేను వాళ్ళలో ఫిల్టర్ చేసి కొంతమందిని అయితే పంపిస్తాను. అండ్ మెయిన్ బిగ్ బాస్తో పాటు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విష్ చేశారు నేను బిగ్ బాస్కి వెళ్ళి ఆడియన్గా మాట్లాడాలని. నేను మాట్లాడింది రికార్డ్ అవ్వలేదని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. ఈసారి కనిపించానని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, మీరు కనిపించారు, మీరు చూసాం మిమ్మల్ని అని చెప్పి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఉన్నది 6000 ఫాలోవర్సే అని చెప్పి అందరూ అనుకోవచ్చు, కానీ నాకు ఈ 6000 ఫాలోవర్స్ కూడా నాకు అంత పెద్ద ఫ్యామిలీ. నాకు ప్రతి ఒక్కరూ నాతో ఇంటరాక్షన్ అయ్యే విధానం అంతా కూడా చాలా 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 బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీ అందరి కోసం అయితే నాకు ఇంత చేస్తున్నారు కాబట్టి గివ్ అవే అయితే నేను ప్లాన్ చేశాను ఆల్రెడీ. ఈ గివ్ అవే వచ్చేసి నేను సండే అయితే నేను రివీల్ చేస్తాను విన్నర్ని. ఈ గివ్ అవే విన్నర్తో పాటు నెక్స్ట్ గివ్ అవే గురించి కూడా అదే వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఈ గివ్ అవేస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరినీ నేను ఎంతో కొంత అయితే సపోర్ట్ చేస్తాను ఈ గివ్ అవేస్తో. థ్యాంక్ యూ సో మచ్.